నమస్తే, వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లోని రాజ్హౌరిని ముంచెత్తిన ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన డజన్ల కొద్ది వాహనాలు. తలసేమియా బాధితుల కోసం మెగా రక్తదాన శిబిరం. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపు. శంషాబాద్ బహదూర్గూడలో ఉద్రిక్త పరిస్థితులు. 650 ఎకరాల భూమి వివాదం. గ్రామాల్లో భారీ పోలీస్ బందోబస్తు. జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని కర్నూలు జిల్లాలో దస్తావేజ్ లేఖరులు పెన్ డౌన్ కార్యక్రమం. ఎస్ఐఆర్ విజయవంతానికి రాజకీయ పార్టీల సహకారం కీలకం. రాష్ట్ర ఎల్కోటల్ రోల్ అబ్జర్వ్ హరిచందన దాసరి. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండలో రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వ్ హరిచందన దాసరి ఎస్ఐఆర్ పరీక్షను పరిశీలించారు. బాలసముద్రం, దీన్ దయాల్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి బిఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ పురోగతిని సమీక్షించారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఓటర్ను నమోదు చేయాలని, వివరాల నమోదు మార్పులు, తొలగింపులో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. మేమే కూర్చొని చేస్తున్నాం మేడం. వాళ్ళకి డౌట్ ఉంటే మేమే కూర్చొని చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి దాని మీద క్లారిటీ లేదు కదా మేడం. వాళ్ళు ఎక్కడ అటెండ్ కాలేదు కదా మీటింగ్స్ కి. మేము అటెండ్ అయినాం కనుక దాని మీద మాకే క్లారిటీ ఉంది కనుక మేమే కూర్చొని ఇక్కడ పెట్టి రాస్తున్నాం మేడం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండి అక్కడ ఉన్నాయి 2 జాగాలు కొంతమంది ఇస్తలేరు మేడం. 2 ఫామ్ మనకు వాళ్ళకి అక్కడ కావాలి ఇస్తలేరు వాళ్ళ ఫామ్. మరి అదే అర్థమవుతుంది మేడం. అట్లనే కొన్ని ఫామ్స్ ఆగిపోతుందేమో అన్న ఇంట్రెస్ట్. అక్కడ కావాలనుకుంటారు రోడ్డు, వాళ్ళు ఇక్కడ కావాలనుకుంటారు. కానీ మేము ఏమంటున్నాం అంటే ఎనబడితే నేను అక్కడ చేసిన ఇక్కడ చేసిన 1 టైంలో మీకు ఒకటే దగ్గర వస్తాను వాళ్ళు అర్థం చేసుకుంటారు. అట్లాంటి ఫామ్స్ మా దగ్గర కావాలి, రిమూవ్ కావాలి. మేము అదే చెప్తున్నాం మేడం. వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకుంటారు. కొన్ని ఆగిన ఫామ్స్ అవి మాకు ప్రాబ్లం అవుతుంది. ఇది మాత్రం ఆన్లైన్ చేస్తున్నాం. కాల్స్ వస్తుంది. ఒకవేళ వీళ్ళు కావాలంటే ఇక్కడ లేకుండా వాళ్ళు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఓటు లేదు అనేసి ఇక్కడికి వచ్చి తీసుకుంటాం. కాబట్టి వాళ్ళకి ఇవ్వడం కోసం అని మేము ఎక్కడ షిఫ్ట్ అయ్యారనేది రాసుకుంటాం. ఉన్నాయి మేడం. దానికి డీటెయిల్స్ ఏంటంటే మేడం అవును వాళ్ళు ఆ ఊర్లో ఉన్నారో మీకు చెప్తే వీళ్ళు కూడా పీపుల్స్ వచ్చి ఉన్నారు మేడం. అవును మేడం, ఉన్నారు డీటెయిల్స్ మీరు చెప్పండి. వాళ్ళు లిస్ట్లో చేసుకుంటారు. ఆ ఊర్లో వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ప్రాబ్లం హియర్ ఆల్సో దే జస్ట్ చేంజ్ దేర్ హౌసెస్. రెంట్లో ఉన్న కాల్ చేస్తున్నారు. మీరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయాలి. ప్రతి ఒక్క ఫోన్ ఎస్ఐఆర్కి కర్నూలులో నిర్వహించిన సీమా రైతు కన్నీటి వేదన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ ముద్దుబిడ్డగా ఎన్టీఆర్ ను మాత్రమే పిలవాలని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గుండ్రేవుల, వేదావతి ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలమవుతుందని అన్నారు. రాయలసీమ హక్కులు, అభివృద్ధి కోసం తమ పోరాటం కొనసాగుతుందని నేతలు పేర్కొన్నారు. బైరెడ్డి గారు చాలా సన్మానిస్తారు. బైరెడ్డి గారు, డివిరెడ్డి గారు, ఉదయ్ గారు, సుధాకర్ రెడ్డి గారు కూడా అదే మా పని వల్ల ఆయన సత్కరిస్తారు. ధన్యవాదాలు. కొన్ని పద్యాలు వినాలి. నేను చదవను, మా మిత్రుడు మహమ్మద్ మీద అవుతాడు.
లో ఉన్నాం కాబట్టి మాకు ఎన్ని ఇష్టము బ్యాంక్ ఉంటుంది మా వర్క్ అంతా చేసుకో 4 గోడలు మాకు. మనం అన్ని ప్రాంతాల కన్నా వెనకబడి ఉన్నాం. కర్నూలు పార్లమెంట్ చూసుకుంటే, ఈ కర్నూలు పార్లమెంట్ చూసుకుంటే నీళ్లు, మన నీళ్ళంతా కిందికి పోతాయి, మనకు నీళ్ళు లేదు. మా పెద్ద తుమ్మల ముందు మా తాత వాళ్ళ ఊరు, మేము ఉండే ఊరు, మా తాతలు ముత్తాతలు ఉండే ఊరు, కెనాల్ పోతుంది కానీ కెనాల్లో నీళ్లు వాడుకోనికి లేదు. కెనాల్ కింది భాగాలకు ఇస్తారు, కెనాల్ విలేజ్ మీద ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మనకు ఎల్ఎల్సి ఉంది, ఆడ కర్ణాటక వాళ్ళు కొట్టుకోపోతారు, నీళ్ళు ఇక్కడికి రావు. సో మనం అన్ని ప్రాంతాల కన్నా వెనకబడి ఉన్నాం. దాంట్లో బైరెడ్డి గారు కూడా ఆ సిద్ధేశ్వర మాదిరి తీసుకురావాలని చాలా పాటుపడ్డాడు. కానీ దురదృష్టవశాత్తు అప్పుడుండే ప్రభుత్వము రికమెండ్ చేయలేదు. ఆయన సెంట్రల్ మినిస్టర్ ఏమంటారంటే, మాకు రికమెండేషన్ వస్తే స్టేట్ నుంచి ముందుకు పోతాం, వాళ్ళు రికమెండ్ చేయకుండా, వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా ఉంటే మేము ఏమి చేయలేము, కావాల్సిన స్టేట్ గవర్నమెంట్ అని ఆయన చేతగాక అట్లీస్ట్ ఈ బ్రిడ్జ్ వస్తామని చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆయన పాపం చాలా కష్టపడ్డాడు మన బైరెడ్డి గారు, దానికి తోడుగా మేము ముందుకు పోయినాము. కానీ అది సఫలీకృతం కాలేదు. సిద్ధేశ్వరము గుండ్రేవులు అనేది మనకు ఎప్పుడైనా అది మనకు అదృష్టంగా భావించవచ్చు, ఎప్పుడైనా అది సాధించాలి మన జీవితంలో. అది ఆ అదృష్టం మాకు కలుగుతుందో లేదో చూస్తాం. మన రిక్వెస్ట్, మన పోరాటం ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ సెలవు. ఉన్నాయి, నదులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఖనిజ సంపద ఉంది. ఇన్ని పెట్టుకొని చివరకు మనము మరి హైదరాబాద్ పోయి బతుకుదామా, లేకపోతే బెంగళూరు పోదామా, లేకపోతే మద్రాసు చెన్నైకి పోయి బతుకుదామా అని బతుకు తెరువు కోసం వలసలు వెయ్యే ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని కాపాడాల్సింది మరి ఇక్కడ ఉన్నటువంటి పవర్లో ఉన్నటువంటి వారే. నా మీద నాకు బాగా హోప్ ఉంది. నేను ఒకటే చెప్తాను, రాయలసీమ ముద్దు బిడ్డ అన్నటువంటి టైటిల్ ఎవడో కాదు ఆ టైటిల్ తీసుకునేటటువంటి వాడు. ఆ టైటిల్ తీసుకోవాల్సింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన తెలుగు గంగ కానీ, ఎస్ఆర్బిసి కానీ, లేకపోతే మరి ఎన్నెన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఆయనకు తోచినవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఆయన ముద్దు బిడ్డ కానీ ఇది ఎవడెవడో మధ్యన వచ్చి ఏదో డబ్బులు సంపాదించుకోకపోతే ఇక రాజకీయాల్లోకి దిగి ఈ ముండా కొడుకులు వచ్చి మేము రాయలసీమ ముద్దు బిడ్డలు అంటే ఎవరు నమ్ముతారు? తిక్కనా కొడుకులారా మిమ్మల్ని? రాయలసీమ నమ్మరు. ఎన్టీ రామారావు తెలుగు గంగ దాని పేరు పెట్టింది ఆయన, నాకు చెప్పాడు. అందరినీ పిలిపించి నన్ను ఏం పేరు పెడతాం దీనికి అంటే, కొద్దిసేపు కట్టు మూసుకొని తెచ్చి తెలుగు గంగ అని పెట్టండి. గంగా అంటే ఎంత పవిత్రమైనటువంటి నది అది ఉత్తర భారతదేశంలో. అటువంటి నది తెలుగు నాడులో తెలుగు గడ్డ మీద ప్రవహిస్తుంది కాబట్టి తెలుగు గంగా అని పెట్టమని అన్నటువంటి మేధావి ఆయన రాయలసీమ ముద్దు బిడ్డ అని. ఈ అంత రాయలసీమ గ్రోవులలో వచ్చి మేము ముద్దు బిడ్డలో అని పెట్టుకుంటే ఎవరు నమ్ముతాడు? కాబట్టి టీజీ వెంకటేష్ గారి యొక్క సహకారం, ఆయన రాయలసీమ ప్రజల మీద తన ఆశీర్వాదాలు, ఆయన సలహాలు ఈ రాయలసీమకు ఎంతో అవసరం. ఆయన ముందుకు నడిపించాలి, వయస్సును పక్కన పెట్టి ముందుకు నడిపించాలి. ఇప్పుడు కాదు అన్యాయాలు జరిగినప్పుడు అదే రకంగా రాయలసీమను మూలకు పెట్టి మనను పట్టించుకోకుండా ఉన్నప్పుడు తప్పనిసరిగా టీజీ వెంకటేష్ గారు కానీ నేను కానీ ఊరుకుందాము. మేము తప్పనిసరిగా మరి దీన్ని నడిపే పరిస్థితులు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక దీక్షతో చేస్తున్నారు. ఆయన ముఖ్యంగా ఆయన ఏం చేస్తే బాగుంటుంది రాయలసీమకని తపన పడుతూ ఉన్నారు. మిగతా వాళ్ళు తప్పన కాదు, ఏదో ఒకటి ప్రాజెక్ట్ తెచ్చేది, దాంట్లో ఎన్ని డబ్బులు వస్తాయి, కాంట్రాక్టర్ కూడా మనకి ఎన్ని ఇస్తాడు అని చెప్పి లెక్కలు వేసుకునే ఉండవలసిన రాజకీయాల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు పైకి వచ్చే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారు తను బతికున్నంత కాలం, మోడీ గారు తను బతికున్నంత కాలం, ఈ ఇద్దరు లైఫ్ ఎండ్ అయ్యే వరకు ఈయన ముఖ్యమంత్రి, ఆయన ప్రధానమంత్రి తప్ప ఇంకొకటి రాడు. జై రాయలసీమ, జై రాయలసీమ. థ్యాంక్ యూ బ్రదర్. తమిళనాడులో గంజాయి మత్తులో యువకుల నిర్లక్ష్య డ్రైవింగ్ కలకలం రేపింది.
లేసం చెన్నై జాతీయ రహదారిపై కారుతో వరుస ప్రమాదాలు సృష్టించిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. టైరు ఊడిపోయి రీమ్ నుంచి నిప్పులు చెలరేగుతున్న వాహనాన్ని ఆపకుండా వేగంగా నడిపిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. இங்க பாருங்க, இது எவ்வளவு பெரிய ஆக்சிடென்ட் பண்ணிட்டா ஒரு கியா கார் அடிச்சுட்டு எங்களை எல்லாத்தையும் தூக்கிருப்போம். இங்க பாருங்க, டயர் போக எப்படி அடிச்சுட்டு போறான் பாருங்க. பாருங்க பாருங்க. కర్నూలులోని దక్షిణ షిరిడీగా ప్రసిద్ధి చెందిన షిరిడి సాయిబాబా దేవస్థానం వజ్రోత్సవ వేడుకల సందర్భంగా చేపట్టిన అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దేవస్థాన నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్, మినరల్ వాటర్ ప్లాంట్, జనరేటర్ రూమ్, పవర్ హౌస్, లడ్డూ కౌంటర్ సహా పలు సౌకర్యాలను జిల్లా జడ్జి కపర్ది ప్రారంభించారు. అనంతరం దేవస్థానం అభివృద్ధికి సహకరించిన దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రాణాయ కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ తస్త ప్రక్షాళ్య, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోనం వాగ్జుగ్ నిరాహార దీక్షకు మద్దతుగా తెలంగాణ రాజ్యవేదిక పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ నేతృత్వంలో అంబేద్కర్ సెంటర్ నుంచి భారీ ప్రదర్శన చేపట్టారు. ఎన్టీఏను రద్దు చేసి నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని సోనం వాగ్జుగ్ చేస్తున్న డిమాండ్లకు తమ పూర్తి మద్దతు ఉంటుందని నేతలు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో చెలో సందస్ పిలుపునకు కూడా మద్దతు ప్రకటించారు.
జమ్మూ కాశ్మీర్లోని రాజ్ౌరిలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. రాత్రి కురిసిన భారీ వర్షాలతో వాగులు కాల్వలు పొంగిపొర్లి జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద ప్రవాహంలో డజన్ల కొద్ది వాహనాలు కొట్టుకుపోగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ మహిళ అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు. సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. छोटा वाला बचा लिया है। నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, జేవీవీ ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేబీఎన్ కళాశాల వద్ద విద్యార్థులతో సంతకాల సేకరణ చేపట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పార్లమెంట్ చెలో కార్యక్రమాన్ని విజయవాడ విద్యార్థులు, ప్రజలు మద్దతు ప్రకటించారు.
ఈ నెల 24న నంద్యాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించనున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. సమావేశం విజయవంతానికి సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అందరికీ నమస్కారం. ఈ నెల జూలై 24వ తారీఖు శుక్రవారం మన జిల్లాలో అన్ని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలు మరియు కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది. మీరు పాఠశాలకి లేదా మరియు కళాశాలకి వచ్చిన తర్వాత క్లాస్ టీచర్ మీతో డీటెయిల్డ్ గా ఇంటరాక్ట్ అవుతారు. స్టూడెంట్ యొక్క లెర్నింగ్ కెపాసిటీ ఎలా ఉంది, టీచర్తో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు, తోటి స్టూడెంట్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు, కరికులంతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు మీ అబ్బాయి లేదా అమ్మాయి అన్న వివరాలన్నింటినీ కూడా ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో మెన్షన్ చేసి తల్లిదండ్రులతో డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్ యొక్క హెల్త్ మొత్తాన్ని స్క్రీనింగ్ చేసి ఒక హెల్త్ కార్డు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం మన బడి మన భవిష్యత్తు ద్వారా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చాలా పటిష్టపరుస్తూ ఉన్నాం. అంతేకాకుండా వినూత్న పద్ధతిలో స్టూడెంట్స్ కి అర్థమయ్యే విధంగా బోధన చేయడానికి కూడా చాలా మెటీరియల్ మనం స్కూల్ కి ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మనం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ లో బుక్స్ తో పాటు రిక్వైర్డ్ మెటీరియల్ అంతా కూడా స్టూడెంట్స్ కి అందజేశాం. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ మనం అందిస్తూ ఉన్నాం. ప్లే గ్రౌండ్స్ డెవలప్ చేసాం, ల్యాబ్స్ డెవలప్ చేసాం, లైబ్రరీస్ డెవలప్ చేసాం. వీటన్నింటినీ కూడా స్కూల్ కి విజిట్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు. అంతేకాదు తల్లిదండ్రులు కూడా చక్కని ఆట పోటీలు ఉన్నాయి. వాటిలో కూడా మీరందరూ పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా మనం తల్లి తండ్రి ఇద్దరు కూడా మెగా పీటీఎంకి హాజరవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కలెక్టర్ గా విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ జైల్లో తనకు ఎదురైన హాస్యభరిత ఘటనకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. అప్పటికి వైఎస్ఆర్ చనిపోయి 4 నెలలు అయిందని, కేసీఆర్ నిరాహార దీక్షకు కూర్చున్నట్లు తెలిపారు. జైల్లో తనకు ఓ వ్యక్తి గడ్డం చేస్తుండగా అతడిని ఊరు గురించి అడగ్గా పులివెందుల అని చెప్పాడన్నాడు. అప్పుడు కత్తి గొంతు వద్ద ఉండటంతో ఇంకేం మాట్లాడలేదని, దాన్ని చూసి అతను కూడా నవ్వినట్లు ఓ ప్రోగ్రామ్ లో చెప్పారు. ఇది సరిగ్గా నవంబర్ 29 రోజు వరంగల్ జైల్లో ఆ రోజు రాత్రి అంతా అక్కడే గడిపినాం. పాపం జైలర్ గారు మంచోడు. ఆయన జైలరు అక్కడ ఉండే సిబ్బంది అంతా చాలా సానుభూతితో ఉన్నారు. తెలంగాణ రావాలి కదా సార్, తప్పేమున్నది సార్. పాపం వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. చూసుకొని సార్ మీరు సెల్లో ఎందుకు పంటారు, మీరు హాస్పిటల్ పండుకోండి అన్నారు. సరే మీరు ఎక్కడ చెప్తే అక్కడ పండుకుంటే, జైల్లో ఉన్నాం ఏం చేస్తాం, ఎక్కడంటే అక్కడ పడుకున్నాం. తెల్లారు లేపిండ్రు 6 గంటలకు. ఛాయ్ తాగుతారా అన్నారు. ఛాయ్ తాగుతుంటే ఓకే ఛాయ్ తాగినా. గడ్డం చేసుకుంటారా అన్నారు. ఏం పని పాడైతుంది జైల్లో, సరే మీ ఇష్టం ఏం చేయమంటే అది చేస్తాను అని అక్కడ బయట తీసుకుపోయి కూర్చోబెట్టి చెట్టు కింద కూర్చోబెట్టి గడ్డం చేస్తుండ్రు. ఒక ఆయన పిలిచిండు, ఒక సోదరుని పిలిచిండు, బార్బర్ను. ఆయన వచ్చిండు, గడ్డం చేస్తాను. ఇది ఎట్లాంటి పరిస్థితి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 నెలలు అయింది సరిగ్గా. కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్నారు. ఒక ఉద్విగ్నభరితమైన వాతావరణం రాష్ట్రం అంతా ఉంది. తెలంగాణ కావాలని, తెలంగాణలో వద్దని ఇంకో చోట, అట్లాంటి పరిస్థితున్న నేపథ్యం అది. ఆ గడ్డం గీస్తా ఉన్నాడు ఆయన. ఆ సోదరుడు గడ్డం గీస్తున్నాడు. ఏదో ఒకటి ముచ్చట పెట్టాలి కదా. గడ్డం గీస్తున్నప్పుడు ఏం ముచ్చట లేకుండా ఎట్లుంటది. సరే గడ్డం గీస్తుంటే ఏ ఊరు తమ్ముడు అన్నా. కరెక్ట్ కత్తి ఇక్కడ ఉంది. పులివెందుల సార్ అన్నాడు. ఇక ముచ్చట బంద్. అడిగి ఏం మాట్లాడుతావు ఇంకా. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 నెలలు అయింది. మనం తెలంగాణలో లొల్లిపెట్టి మనమేమో ఆగమాగం చేస్తాం. ఆ సోదరుడు పులివెందుల ఏదో మర్డర్ కేసులు అరెస్ట్ అయ్యి జైలు ఉన్నాడు. కత్తి ఇక్కడ ఉంది. ఇంకేం మాట్లాడతాం. వామ్మో ఇదట ఉందని చెప్పి ఏం మాట్లాడకుండా ఆయన నవ్వి లేదు సార్, నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టమే, కానీ కేసీఆర్ గారు అంటే ఇష్టం. నాకు ఫైటర్లు ఇష్టం సార్. ఫైటర్ ఎవరైనా సరే, ఏదైనా సరే కొట్లాడేటోళ్ళు అంటే ఇష్టం సార్ అని చెప్పి చాలా మర్యాదగా. సో ఇప్పుడు నారు గారు చెప్పగానే నాకు వెంటనే నేను ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాను. సో కార్టూనిస్ట్ ఇట్లా కూడా తయారవుతారు అన్నట్టు. అంటే మనం మెడ మీద కత్తి పెట్టి నా కార్టూన్ ఎట్లుంది చెప్తా వస్తా. రాజకీయ నాయకులు కూడా ఫెసిలిటీ ఉంటే బాగుండు, కానీ మాకు లేదు. ఇక వివరాల్లోకి వెళ్తే